ఎక్కువగా సపోర్ట్ చేసేది ఎవరంటే మా తమ్ముడు. నేను ఏదైనా చెప్తే మళ్ళీ దాని గురించి రెండోసారి చెప్పనివాడు, చేసి చూపిస్తాడు. ఏదైనా దసరా కానీ ఏదైనా పండుగ వచ్చింది అనుకో, ఎవరికైనా నాన్న ఫోన్ చేసి డబ్బులు పంపిస్తాడు. కానీ నేను అడగకుండా మా తమ్ముడు నాకు 500 పంపించాను, చూసుకుని నీకు ఏదైనా ఉపయోగపడతాయి అంటాడు. ఎందుకు నాకు డబ్బులు పంపించడానికి ఉంచుకోలేరా అంటాడు. సో కొన్నిసార్లు నేను లవ్లో పడి ఫ్యామిలీని కరెక్ట్గా అర్థం చేసుకోలేను, లవ్లో ఉండడం వల్ల. మా అమ్మకి ఒక 5 years బ్యాక్ నుంచి బాగోలేదనమాట. అంటే కాల్కి టీబీ వైరస్ వస్తుంది, టీబీ వైరస్. అందువల్ల మా అమ్మ ఏం పని చేయలేదు, మా నాన్న అక్కడే కష్టపడుతూ ఉంటాడు. తనకి నార్మల్గా ప్రపోజ్ చేశాను, చెప్పకూడదని ప్రపోజ్ చేశాను నార్మల్గా, సరదాగా. అప్పుడే చూసి అప్పుడే చేసావా? సరదాగా మా ఫ్రెండ్ ఒకటి చేయమని చేశాను. అది అమ్మాయి ఏమందంటే వాళ్ళ బావ పిక్స్ చూపించింది ఇన్స్టాలో. 3K followers ఉన్నారు, చూసి మా బావ ఎలా ఉన్నాడని కొంచెం ఇన్సల్ట్ చేసింది అందరి ముందు. ఏమని చెప్పిందో, ఒకవేళ బై మిస్టేక్లో తన మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటే నా వీడియోస్ రావాలి, నన్ను బ్లాక్ చేసిన పక్కరు ఎవరైనా చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా నా వీడియో రావాలి, అలా తయారయ్యా అనమాట. సో ప్రతి ఒక్క అమ్మాయిని కూడా ఏమనుకునేవాడిని అంటే, సరదాగా టైంపాస్ కోసం లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించాను చాలా మందిని కూడా. చాలా మంది, I mean 20+. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈ ప్లే బాయ్ కాస్త బ్రోకెన్ బాయ్ అవడానికి ఒకే ఒక అమ్మాయి. ఇంతమంది అమ్మాయిలు లవ్ చేసిన అందరు అమ్మాయిలు వేరు, తను వేరు. చాలా సెకలు ఉన్నారు నీలో. అమ్మాయిలకి ఈ రోజుల్లో కావాల్సింది టైం పాస్, మనీ, గిఫ్ట్లు, వాడుకొని వదిలేసి అబ్బాయిలు. నిజంగా ప్రేమిస్తానంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ నువ్వు కూడా 20 మందిని అట్లానే చేసినావు కదా మరి. 20 మందిని లవ్ చేయొచ్చు. అప్పుడు నాకు తెలిసో తెలియక ఏదో జరిగింది, మాత్రం తెలిసో తెలియక జరిగిందని కవర్ చెయ్యి. అది వాళ్ళు చేస్తేనేమో రాధికలని పేరు పెట్టు, డబ్బులు కావాలి, గిఫ్ట్లు కావాలని పేర్లు పెట్టు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే బ్రోకెన్ బాయ్, ఏంటది, మనీ, బ్రోకెన్ బాయ్ మనీ. సో ఎందుకు ఏంటది అన్నానంటే ఆ పేరులోనే ఉంది బ్రోకెన్ అని. అది మరి లవ్ స్టోరీనా లేదంటే ఐడి కోసం, వీడియోస్ కోసం పెట్టుకున్నాడు ఏంటి అనేది అన్నీ ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాము. హాయ్ మనీ. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నా. మొత్తం జోష్లో ఉన్నావు? జోష్లో ఏం లేదు, నార్మల్. ఓకే, పుట్టింది పెరిగింది అంతా ఇక్కడ, ఫ్యామిలీ గురించి ఒకసారి. నాది శ్రీకాకుళం జిల్లా, కొత్తూరు మండలం, కుద్దియం విలేజ్. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అమ్మ, నాన్న, తమ్ముడు. అమ్మ, నాన్న, తమ్ముడు. నాకు ఎక్కువగా సపోర్ట్ చేసేది ఎవరంటే మా తమ్ముడు. నేను ఏదైనా చెప్తే మళ్ళీ దాని గురించి రెండోసారి చెప్పనివాడు, చేసి చూపిస్తాడు. ఏదైనా చెప్పానంటే సంథింగ్ ఏదైనా కావాలంటే మా నాన్నకి ఏం అడగాను, మా తమ్ముడు అడుగుతాను. మా తమ్ముడు, మా నాన్నకన్నా నాకు ఏదైనా ఇష్టం అంటే మా తమ్ముడే. ఎవరైనా కొడుక్కి నాన్న చూసుకుంటా అంటారు, కానీ నాకు నా దృష్టిలో అన్నీ కూడా మా నాన్న, అన్నీ కూడా మా తమ్ముడే. ఓకే, ఏం చేస్తుంటాడు తమ్ముడు? తమ్ముడు చదువుకుంటూ ఉంటాడు, డిగ్రీ 2nd year. చదువుకుంటూనే అన్ని నీకు కొనియడము ఎలా మరి? ఏదైనా పనికి వెళ్తాడా? అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చానా, రూమ్ రెంట్కి మనీ ఏమైనా కావాలంటే మా తమ్ముడు వర్క్ చేస్తాడు బయట, వాటర్ ప్లాంట్కి వెళ్తూ ఉంటాడు, వాటర్ క్యాన్లు మోస్తాడు, ఇంటింటికి వేయడం అవన్నీ చేస్తూ ఉంటాడు. మనీ కావాలంటే నాకు మనీ ఫోన్పే చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా దసరా కానీ ఏదైనా పండుగ వచ్చింది అనుకో, ఎవరికైనా నాన్న ఫోన్ చేసి డబ్బులు పంపిస్తాడు. కానీ నేను అడగకుండా మా తమ్ముడు నాకు 500 పంపించాను, చూసుకుని నీకు ఏదైనా ఉపయోగపడతాయి అంటాడు. ఎందుకు నాకు డబ్బులు పంపించమంత ఉంచుకోలేరా అంటాడు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, ఏ అన్నయ్య తమ్ముడికి వేయలే కానీ తమ్ముడు అంటే అన్నయ్య చేస్తున్నాడు అనేసి. సో కొన్నిసార్లు నేను లవ్లో పడి ఫ్యామిలీని కరెక్ట్గా అర్థం చేసుకోలేను, లవ్లో ఉండడం వల్ల. ఓకే, వద్దాం లవ్ స్టోరీకి వద్దాం. ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఓపెన్ డిగ్రీ కట్టి ఈ ఫీల్డ్లోకి వచ్చా. ఓకే, ఓపెన్ డిగ్రీ ఓపెన్ గానే ఉంచినావా లేకపోతే రాస్తున్నావా? రాస్తున్నా, ఇంకొక ఇయర్ ఉంది, 1 year ఉంది. ఇంకో ఇయర్ ఉంది. పాస్ అయినవన్నీ? అని పాస్ అయినట్టు. ఓపెన్ డిగ్రీ అంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఓపెన్ అనేసి. ఓపెన్ అంటే ఓపెన్ గానే ఉన్నాయి అన్ని సబ్జెక్టులు. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది ఇక్కడ వరకు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న అంటే ఫార్మర్స్. మా అమ్మకి ఒక 5 years బ్యాక్ నుంచి బాగోలేదనమాట. అంటే కాల్కి టీబీ వైరస్ వచ్చింది, టీబీ వైరస్. అందువల్ల మా అమ్మ ఏం పని చేయలేదు, మా నాన్న అక్కడే కష్టపడుతూ ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్ ఏంటంటే యాక్టర్ అవ్వాలని డ్రీమ్. అదే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా అయితే నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది. ఇంజనీర్ అవ్వలే, అర్థమైపోయింది, అన్నింటినీ ఓపెన్ గా పెట్టేసిన. ఇంజనీర్ అవ్వాలని ఉండేది. సో నేను చదివేటోడిని, ఈ సబ్జెక్టులు ఎంచుకుని ఎలా అయినా ఇంజనీర్ అవ్వాలనుకునేవాడిని. నాకు ఇంటర్మీడియట్లో ఏంటంటే మా అమ్మకి బాగోలేదు బాగా, అందువల్ల 5-6 lakhs వరకు ఖర్చు అవుతాయి అన్నారు. ఆ తర్వాత మా దగ్గర అంత మనీ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. మా నాన్న ఒకడే పని చేస్తున్నాడు. ఇప్పుడు నేనేం ఆలోచిస్తే, నేను అమ్మాయి దృష్టిలో లవ్లో ఉండడం వల్ల కరెక్ట్గా చదవలేకపోయాడిని. జాబ్ తెచ్చుకోలేని నమ్మకం నాకు కూడా పోయింది, జాబ్ తెచ్చుకోలేని అన్నట్టు అనిపించింది. సో ఏం చేయాలంటే ఇప్పుడు నేను, మా నాన్న కష్టపడి నాకు చదివేస్తాడు,
ఇప్పుడు నేను అనుకున్న చేయకపోతే నాకన్నా బాగా చదువుతారు మా తమ్ముడు మా చెల్లి. వాళ్ళకి చదివించలేకపోవచ్చేమో, మా తమ్ముడు మా చెల్లి అని మంచి చదువుకొని జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది. నేను ఎలాగ ఏం చేయలేను కాబట్టి జాబ్ తెచ్చుకోలేను కాబట్టి సో నేను ఏదైనా దూరంగా వచ్చి కొన్ని రోజులు ఏదో కంపెనీలో వర్క్ చేసి మా అమ్మకు బాగోలేదు, మా నాన్న అక్కడే కష్టపడుతుండో, సో మా నాన్నకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. ఆ తర్వాత మా అమ్మకు బాగోపోయినప్పుడు మా మామయ్యలు ఎక్కువగా నాకు దేవుళ్ళు కనిపిస్తారు కనిపించే తెలియదు, నా కళ్ళతో చూసిన దేవుడు ఎవరన్నాడని మా మామయ్య. మా అమ్మకి బాగోకపోతే మా మామయ్య మా అమ్మకి బాగోకపోతే మంచి చూసుకున్నాడు. ఒక 2 years వరకు వాళ్ళ ఇంటి దగ్గర ఉంచి మొత్తం అంతే. ఇంకా మా అమ్మకి అన్నీ చేశారనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. కాలుకు బాగోకపోతే తీసుకుని వెళ్ళి హాస్పిటల్ తీసుకుని వచ్చి టైంకి ట్యాబ్లెట్లు ఇచ్చి చాలా అంటే చాలా చేశారు మా మామయ్యలు కూడా మనీ పెట్టారు. సో అన్ని ప్రాబ్లమ్స్ దేటుకుంటూ మంచిగా ఇప్పుడు అంతా ఓకే, ఫ్యామిలీ అంతా. సో అమ్మ మంచిగా ఉంది ఇప్పుడు, సో హ్యాపీ. ఇంకా నేను నా లైఫ్లో అయితే చిన్నప్పటి నుంచి దేనికోసం కూడా ఎక్కువ బాధపడలేదు. మా అమ్మకు అంత బాధ వచ్చినప్పుడు కూడా నాకు బాధ అనిపించలే. ఆ కష్టం ఏంటో తెలియకుండా మా మామయ్యలు అంతా చూశారు. మా మామయ్య నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, అమ్మకు బాగోలేదని, డబ్బులు లేవని, నీ చదువు ఆపేకు, నేను కాకపోతే కష్టపడి నీకు చదివేస్తాను, నువ్వు అనుకున్న చేయని చెప్పేవాడు. కానీ నాకు తెలుసు కదా నేను లవ్లో పడడం వల్ల చదువు అంతా పోయింది. ఇంకా క్లారిటీ ఉంది, లవ్లోనే పడ్డావు, క్లారిటీ ఉంది, చదవద్దు అనే క్లారిటీ కూడా ఉంది. ఇప్పుడు దాన్ని అట్లా కవర్ చేస్తున్నావులే. ఓకే, వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు మరి? వీడియోస్ అంటే ఒక అమ్మాయి నన్ను ఇన్సల్ట్ చేసింది. ఏమని అంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ వాళ్ళ బావ తనకి నార్మల్గా ప్రపోజ్ చేశాను, చెప్పకూడదని ప్రపోజ్ చేశాను నార్మల్గా సరదాగా. అప్పుడే చేసావా? సరదాగా మా ఫ్రెండ్ ఒకటి చేయమని చేశాను. ఓకే, అదే అమ్మాయి ఏమందంటే వాళ్ళ బావ పిక్స్ చూపించింది ఇన్స్టాలో, 3K ఫాలోవర్స్ ఉన్నారు, చూసి మా బావ ఎలా ఉన్నాడని కొంచెం ఇన్సల్ట్ చేసింది అందరి ముందు. నేను ఇంతకుముందు టిక్టాక్ చేసేవాడిని వీడియోలో. టిక్టాక్లో వీడియోలు పోయాక మంచి ఫ్రేమ్ అవుతుందంటే ఇంక అంతే బాగా బాధపడ్డాను. మంచి ఫాలోవర్స్ వచ్చారు, అంత బాగుందంటే ఇంక యాప్ పోయింది. ఎంత కష్టపడి ఎక్కడన్నా ఏమంటారు బాగున్నాడు అని నార్మల్గా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అది ఇది అంటే ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ న్యూస్ లవ్ ప్రపోజల్ చేసుకున్నాడు ఏంట్రా? మరి ఏం చేస్తాం, అక్కడ అమ్మాయి అంతే, అమ్మాయికి అక్కడ ఏం కావాలి, ఫాలోవర్స్ కావాలా? ఫాలోవర్స్ కాదు, ఇంకా బెటర్ అంతే, నాకన్నా బెటర్ ఉన్నాడని చెప్పింది వాళ్ళ బావ. అంతే మంచిగా లుక్, ఆ తర్వాత ఇవన్నీ ఉన్నాడని. ఆ తర్వాత నేనేం చేశానంటే, సో నేను ఆపేసి వదిలేసిన దాని గురించి మాట్లాడుతుంది, ఫాలోవర్స్ గురించి. ఇంతకు ముందు టిక్టాక్ చేసి వదిలేసాను పోయిందని. అయితే ఇంక ఇలా కాదు, ఇన్స్టాలో వీడియోలు చేయడం మొదలెట్టా. ఆ అమ్మాయి మీద కోపంతో సూపర్ మొదలెట్టా. ఆ తర్వాత రీచ్ బాగా వచ్చింది, తను చూస్తూ ఉంటది. నేను ఒకటే డిసైడ్ అయ్యా ఆ రోజు, ఏమని చెప్పిందో, ఒకవేళ బై మిస్టేక్లో తన మొబైల్ స్క్రోల్ చేస్తూ ఉంటే నా వీడియోస్ రావాలి, నన్ను బ్లాక్ చేసిన పక్కకు ఎవరైనా చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా నా వీడియో రావాలి. అలా తయారయ్యా అనమాట. 3000 ఒక్క ఫాలోవర్ ఎక్కువ వచ్చినా చాలనుకున్నావా, లేకపోతే 30,000 రావాలనుకున్నావా? తన ఆడికన్నా కొంచెం బెటర్గా ఉన్నట్టు కనిపించాలనుకున్నా. సో ఇప్పుడు అంతా మారిపోయింది. తనే మొన్న ఫోన్ చేసింది, వీడియోస్ బాగా చేస్తాను ఇంకా బాగా చేయని. సో మళ్ళీ అలాంటి వాళ్ళకి రానివ్వకూడదు, తన గురించి తెలుసు కదా మొత్తం. ఓకే, చూపించావు అయితే మొత్తానికి. ఓకే, ఈ లవ్ స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దీనిలోకి ఎట్లా ఎంటర్ అయ్యావు? ఆ అమ్మాయి లవ్ స్టోరీ కాదు, ఈ అమ్మాయి నార్మల్ గా యాజ్ ఏ ఫ్రెండ్ సరదాగా ప్రపోజ్ చేశా. ఈ అమ్మాయి కాదు, లవ్ చేసిన అమ్మాయి. కాదు క్లారిటీ ఉంది. ఈ అసలు అమ్మాయి ఎవరు, ఇది ఎట్లా స్టార్ట్ అయింది? అసలు అమ్మాయి ఏంటంటే దీనికి ముందు ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది. ఈ అమ్మాయి కంటే ముందు ఇంకో లవ్ స్టోరీ కూడా ఉంది, స్కూల్ లవ్ స్టోరీ. అది ఏ క్లాస్ లో? ఏ క్లాస్ అంటే 5th class లో లవ్ చేశా. అరే నువ్వు స్కూల్ చదవనీకి పోయినావా, లవ్ స్టోరీ కోసం పోయినావా? అంటే సినిమాలు ఉంటాయి కదా, సినిమాలో సగం పాడు చేస్తాను యూత్ కి, అట్లనే చెప్పుకొని బతకాలి ఇంకా సినిమాల వల్ల. అంటే సినిమాలో ఉంటది కదా, అంటే ఇంత ప్రేమ లేకపోవచ్చు, కానీ సినిమాలో వాళ్ళు చూపించే ప్రేమ ఎలా ఉంటది అంటే నిజమేనేమో, ప్రేమ ఇలా ఉంటదేమో అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ సినిమాలు చూసి మా ఫ్రెండ్ చెప్పాడు, ఆ అమ్మ నీ దగ్గర చూస్తుందిరా, నీతోనే మాట్లాడుతుంది, ఇంకెవరితో మాట్లాడలేదు. డీజేటీల్లో చూసాక అర్థమైంది భూమి మీద ఎంతమంది రాధికలు ఉన్నారు అనేసి. ఓకే, ఫస్ట్ ఆమె రాధిక, సెకండ్ ఆమె రాధిక, ఇద్దరు రాధికలేనా? సో ఫస్ట్ ఆమె రాధిక అంటే రాధిక కాదు, ఇందు. పేరు ఎట్లా చెప్పినావు అంత ఓపెన్ గా? ఇప్పుడు లేదా? అమ్మాయి అంటే ఇందు అంటే ఏందో అనుకున్నారు మీరు, RX 100 ఇందు చూసారా, హీరోయిన్ ఆ ఇందు. ఓకే ఓకే, పడేసిందా? ఓకే. సో ఈ అమ్మాయి ఏంటంటే, అవన్నీ అమ్మాయిలు అందరూ గురించి మాట్లాడితే చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి. సో ప్రతి ఒక్క అమ్మాయిని కూడా ఏమనుకునేవాడిని అంటే, సరదాగా టైం పాస్ కోసం లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించాను చాలా మందిని కూడా. చాలా మంది ఐ మీన్ 20+. చెప్తారా? నా ఏజ్ 22. నేను సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ చేసిన 5th class నుంచి లవ్ చేయడం మొదలెట్టా. ప్రతి 3 months ఒక అమ్మాయిని ప్రపోజ్ చేసేవాడిని. ఎలా అంటే ఇప్పుడు బస్సులో కనిపించింది అనుకో, బస్సులో దాన్ని ప్రపోజ్ చేసేవాడిని. కాలేజీలో కనిపిస్తే కాలేజీలో లవ్ చేసేవాడిని. సో అలా లవ్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. మా ఫ్రెండ్ నేను ఇద్దరు ఉండేవాళ్ళం. ఆవిడ నేను టార్గెట్ పెట్టుకునే వాళ్ళం, నువ్వు ఎక్కువ మంది లవ్ చేస్తావు, నేను ఎక్కువ మంది లవ్ చేస్తామని. ఏంట్రా ఇది? అయితే ఇద్దరం టార్గెట్, ఇద్దరం కూడా
నువ్వంటే నువ్వెంత నేనంత అన్నట్టు. నేను ఇంటర్లో ఉండేటప్పుడు ఆర్ట్స్లో ఒక అమ్మాయిని, సైన్స్లో ఒక అమ్మాయిని, ఓఏలో ఒక అమ్మాయిని, 10th క్లాస్ అమ్మాయిని నలుగురు లవ్ చేశాను. ఒక అమ్మాయికి తెలియకుండా ఒక అమ్మాయికి. ఎందుకు? అదో సరదా, మా ఫ్రెండ్స్ నేను చెప్పుకున్నాం కదా ఎంతమంది అమ్మాయిని లవ్ చేయి, నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అని. బోర్ రాకుండా ఎడిగిపోయినా ఒక అమ్మాయిని చూసేటట్టు. అంటే అమ్మాయిలు చూసేటోళ్ళు, మాకు తిరగడం అవే ఉండదు, జస్ట్ చూసి లవ్ చేసి ప్రపోజ్ చేసి అలా ఉండేది. ఎట్లా ప్రపోజ్ చేస్తుండేవాడు? ఎట్లా ప్రపోజ్ చేసావు? నువ్వు బాగున్నావు, నచ్చావు, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, నువ్వు ఒప్పుకోకపోతే ఇక్కడతో జీవితాన్ని ఆపేద్దాం అనుకుంటున్నా, ఈ టైప్లో. ఓకే. సో అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంతమంది లవ్ చేసా అన్నీ అయిపోయాక ఎవరు కూడా, అందరు కూడా కళ్ళకి నచ్చిన వాళ్ళే. మనసుకు నచ్చిన అమ్మాయి ఇప్పుడు వరకు ఎదురు రాధిక, అసలు రాధిక వేరే ఉంది. ఓకే. అంటే అందరు కూడా కళ్ళకి నచ్చారు కానీ మనసుకి ఏ అమ్మాయి కూడా నచ్చలేదు. సో నేను ఆ వరకు నేను ఏమనుకున్నాను అంటే ప్లే బాయ్ అనేటోటి ఫీల్ అయ్యేటోడిని. ఈ ప్లే బాయ్ కాస్త బ్రోకెన్ బాయ్ అవడానికి ఒకే ఒక అమ్మాయి. ఇంతమంది అమ్మాయిని లవ్ చేసిన అందరు అమ్మాయిలు వేరు, తను వేరు. తనతో అక్కడితో ఆగిపోయాయి, ఇంకా ఏ అమ్మాయిని కూడా లవ్ చేయలే. తను చెప్పా కదా ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది. ఎట్లా స్టార్ట్ అయింది అసలు స్టోరీ ఏంటంటే, తను నాకన్నా ముందు ఒక అబ్బాయిని ప్రేమించింది. తను కూడా ఓకే కొన్ని రీజన్స్ వల్ల అబ్బాయి వదిలేసాడా, చచ్చిపోయాడా? సూసైడ్ చేసుకున్నాడు. అది తెలుసు. తర్వాత అమ్మాయి నేను మాట్లాడుతునేటప్పుడు అమ్మాయి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది నాకు ఆ అబ్బాయి గురించి చెప్తూ. నేనేమనుకున్నానంటే ఆ అబ్బాయికి అంత ప్రేమ చూపిస్తుంది, ఇంకా నాకెంత ప్రేమ చూపిస్తుంది అని ఫీల్ అయ్యా. ఫస్ట్లో దాన్ని అలా వండుకు ఇలా వండుకు పాజిటివ్గా ఉండాలి, ఒక అబ్బాయి నా లైఫ్ ఇంకా చాలా ఉంది, జీవితం అనేది ఇంకా అది అని చెప్తూ బాగా మోటివేట్ చేశా. సో ఫైనల్గా ఇలా అవుద్ది అనుకోలే. ఎలా అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత బాధపడిందో ఇప్పుడు నేను అంత బాధపడతాను అనమాట. ఓకే, కానీ నువ్వు బతుకున్నావు అంతే. ఇంకోటి ఉంటుంది, కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, కర్మ. సో నేను 20 మంది అమ్మాయిని లవ్ చేసి వదిలేసి ఈ టైప్లో అయ్యింది. సో ఇప్పుడు అది మన మీదకి వచ్చింది అది. ఓకే, ఏమైంది అసలు స్టోరీ ఏమైంది? ఓకే, అక్కడ వరకు బానే ఉంది. కట్టే కొట్టే తెచ్చారని చెప్పు, క్లియర్ గా చెప్పు. చాలా ట్విస్టులు ఉన్నాయి నీ దానిలో. ప్రపోజ్ చేసావా నువ్వే? ప్రపోజ్ చేయడం అంటే అలా అయిపోయింది అది. అలా అయిపోయింది. ఏమైపోయింది అంటే ప్రపోజ్ చేసుకోలేదు ఇద్దరం, కానీ కొన్ని మనసులో ఫీలింగ్స్ లాజిక్ అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడుకున్నాం, కనెక్ట్ అయినాయా? ఇండైరెక్ట్ గా మాట్లాడుకున్నాం. ప్రపోజ్ చేసుకున్నామమ్మ వాయినం పుచ్చుకున్నామమ్మ వాయినం. ఓకే, తర్వాత ఈ బ్రోకెన్ హార్ట్ ఎందుకు వచ్చింది మధ్యలోకి? బ్రోకెన్ హార్ట్ అంటే ఫస్ట్ లో ఈ అమ్మాయిని కూడా నేను ఏమనుకున్నానంటే, లవ్ చేసేటప్పుడు అందరు అమ్మాయిలకి ఎలా లవ్ చేసి వదిలేసామో తిన్ను కూడా లవ్ చేసి వదిలేద్దామని ప్రేమించా. కానీ తిని చూపించే ప్రేమ ఎలా అంటే, నాకు చేతికి చిన్న దెబ్బ తగిలినా మా అమ్మాయి ఎలా రియాక్ట్ అయ్యేదో అలా రియాక్ట్ అయ్యేది తను. సో నేను ఫస్ట్ లో అనుకునేవాడిని, ఎందుకు ఫోన్ చేసి ఆవదొప్పుతుంది అందరు అమ్మాయిలా తిని కూడా అనుకునేవాడిని. కానీ తను చూపించే ప్రేమ, మా కోసం మాట్లాడే మాటలు, కొంచెం అన్నం తినప్పని దాని గురించి ఎక్కువ టైం డిస్కస్ చేసేది. నాకు చిరాకు అనిపించింది, మా అమ్మలా అన్ని బిహేవ్ చేస్తుంది అంటే ఈ టైప్లో. మా అమ్మ అలానే ఏదైనా అన్నం తినకపోతే వచ్చి గొడవాడి తిను అవన్నీ చెప్తుంది. సో నాకు ఏమనిపించింది, ఎంతమంది అమ్మాయిని లవ్ చేసిన ఎవరు కూడా అంత ప్రేమ చూపించలే, అలా మాట్లాడలే. వాళ్ళందరికీ తెలిసేమోలే, లేకపోతే వాళ్ళు కూడా నేను రిటర్న్ అట్లే అనుకున్నారు ఏమో, ఐ థింక్ అలా అయ్యి ఉండొచ్చు. సో అందరూ వేరు తన వేరు. అంత ప్రేమ చూపించిందంటే ఒక్క నిమిషం మాట్లాడకపోతే బాగా బాధపడిపోయేది. 24 అవర్స్లో 1 మినిట్ కూడా నాతో మాట్లాడడానికి టైం లేదా అంటూ గొడవ పడేది. టైం అడిగేది, ఫోర్స్ చేసేది, చాలా చేసేది. సో దాంతో లైఫ్ బాగుంటుంది అన్న ఫీల్ అయ్యా. కానీ ఇప్పుడు లాస్ట్గా ఏమైందంటే నేను అడుక్కోవాల్సి వస్తుంది. 24 మినిట్స్లో నాతో మాట్లాడడానికి 1 మినిట్ కూడా నీకు లేదు. ఇప్పుడు ఆ అమ్మాయి బిజీ అయిపోయిందా? బిజీ ఏంటంటే ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా. ఒకటే మాట, అర్థం చేసుకోవా? ఇంకో మాట, అర్థం చేసుకొని రానాడు నువ్వు ప్రేమించావంటే ఎలా నమ్మాలి? ఇది 3rd డైలాగ్. సో ఒకటి చెప్తా, అమ్మాయిలకి ఈ రోజుల్లో కావాల్సింది టైంపాస్, మనీ, గిఫ్ట్లు, వాడుకొని వదిలేసి అబ్బాయిలు. నిజంగా ప్రేమిస్తానంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ నువ్వు కూడా 20 మందిని అట్లానే చేసినావు కదా, మరి 20 మందిని లవ్ చేయొచ్చు. అప్పుడు నాకు తెలిసో తెలియక ఏదో జరిగింది, మాత్రం తెలిసో తెలియక జరిగిందని కవర్ చెయ్యి. అది వాళ్ళు చేస్తేనేమో రాధికలని పేరు పెట్టు, డబ్బులు కావాలి, గిఫ్ట్లు కావాలని పేర్లు పెట్టు. సో నువ్వు చేసింది ఏంది? సో ఏదో అయిపోయింది, ఫ్రెండ్స్ ఇద్దరం చేసాం, అలా అయిపోయింది. ఏదో ఎట్లా అయిపోయింది? నువ్వు చేస్తేనే అయింది. ఓకే, అలా అయింది అనుకోండి. సో అప్పుడు నేను వాడుకొని వదిలేసి లవ్ చేశాను. సో వాళ్ళకి కూడా అదే కావాల్సిందని నాకు అర్థమైంది. ట్రూగా లవ్ చేశాను. ట్రూ లవ్ లేదు ఈ రోజుల్లో. ట్రూ లవ్ అవదు. నువ్వు చేసింది మాత్రం ట్రూ లవ్. 22 మందిని 22 మంది నేను చెప్పా కదా, నేను వాడుకుని లవ్ చేశాను. మధ్యలో బ్రేకప్ అయిపోయిందా? మధ్యలో బ్రేకప్. ఏ అమ్మాయిని కూడా, ఒక అమ్మాయి కరెక్ట్గా ఉంటే ఇంకా అమ్మాయి ఎందుకు లైఫ్ లోకి వస్తుంది చెప్పండి? బ్రేకప్ అయిపోయింది అంతే కదా. అంటే ఇప్పుడు 29 మందిని లవ్ చేశాను. ఇప్పుడు 29 మంది, 22 నుండి 29 20+ అన్నాను, మీరు విన్నారు లేదు? ఇప్పుడు 29 అమ్మాయి, ఇది 29. ఆగిద్దా ఇంకా పెరిగిద్దా తెలియదు. ఇంకా బ్రేకప్ స్టేజ్ లో ఉంది కదా. 39 మరి తీసుకురాను, ఎందుకంటే మళ్ళీ తీసుకుని వచ్చి టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకేదైనా ఒక గోల్ పెట్టుకుని ఇంకా తర్వాత చూసుకుని ఎవరో ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా నచ్చితే. ఓకే. సో
ఒక అమ్మాయి లైఫ్లో ఉండి ఇంకో అమ్మాయి లైఫ్లోకి వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఈ అమ్మాయి కరెక్ట్గా ఉండకపోతే కదా ఇంకో అమ్మాయి మన లైఫ్లోకి వస్తుంది. సాధారణ తీసుకోం కదా సెకండ్ అమ్మాయిని కూడా. అంటే నాకు నచ్చినట్టు అంటే మనతో 80 ఏళ్ళు ఉండాలి అమ్మాయి లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకుంటే. నువ్వు కూడా అమ్మాయితో 80 ఏళ్ళే ఉండాలి, 30 ఏళ్ళు కాదు. అవును 80 ఏళ్ళు ఉండాలి మనతో అమ్మాయి. సో 80 ఏళ్ళు ఉండాలంటే మనకు నచ్చినట్టు ఉండాలి కదా. సో నువ్వు అందుకే కూడా ఎంతమందిని ఆమెకు నచ్చినట్టు ఉండాలి సజెస్ట్ కదా. చేస్తాను. నువ్వు కూడా ఆమెకు నచ్చినట్టు ఉండాలి కదా, మరి ఆమె కూడా నీతో ఉంటుంది కదా. ఓకే నాదేంటంటే నా లైఫ్ లోకి వచ్చే అమ్మాయి నేను చెప్పే మాట వినాలి, నాతోనే ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి, నా పిచ్చి ప్రేమను అర్థం చేసుకోవాలి అంతే. అంత నువ్వు అన్నాక ఆ అమ్మాయి ఎందుకుంది, అందుకే ఆ అమ్మాయి ఇంకో. సో అందుకే నేను 29 అమ్మాయి లవ్ చేస్తాను. ఇందులో నాకు నచ్చినట్టు ఇంకే అమ్మాయి కూడా లేదు. సో తిను ఉన్న 29లో తిను నాకు నా కోసం పుట్టినట్టు నా కోసం అన్నట్టు అనిపించింది. 80-100 సంవత్సరాలు కూడా ఎంతో బాగుంటుంది అనుకున్నా. సో తిను కూడా తన వాళ్ళనే కొంచెం బిహేవ్ చేస్తుంది. కానీ తిన్నైతే వదిలేకూడదు, ఎందుకంటే ఇప్పుడు 28 నంబర్స్ తేడిపోయాయి, తర్వాత 30 వచ్చేస్తుంది. సో అక్కడ నా మిస్టేక్ ఉందేమో అని ఇక్కడ నేను తెలుసుకోగలిగాను. అంటే ఒకరి కోసం ఒకరు మారారు కదా, అర్థం చేసుకోవాలి ఇద్దరు కూడా. సో మధ్యలో ఇద్దరు కూడా సెపరేట్ అయిపోయినారు. సెపరేట్ అయిన తర్వాత అమ్మాయిల మీద ట్రోల్ వీడియో స్టార్ట్ చేసావు. అమ్మాయిల మీద కోపంతోనే అమ్మాయిల మీద ట్రోల్ వీడియో చేయడం మొదలెట్టా. ఎందుకు అంటే కోపం ఏం చేస్తావు? వేరే అమ్మాయిలను ఎందుకు లాక్కొచ్చావు వీడియోలో కంటే నాకు మా పిల్లకి గొడవ అయిపోయింది. అంటే అమ్మాయి ఫస్ట్లో అంతా కూడా పెళ్లి చేసుకుందాం హస్బెండ్ గారు అనేది ఫస్ట్ అలా. సో నేను హస్బెండ్ గారు అంటే నిజంగా పెళ్లి చేసుకుంటది కదా అది అనుకున్నా. వైఫ్ గారు అన్నావా? నేను అంతలా పిచ్చి అంటున్నంటే హస్బెండ్ గారు అనేది. సో ఒకసారి మ్యారేజ్ టాపిక్ తీసుకుని వచ్చా, పెళ్లి చేసుకోమా అనేసి. అప్పుడు ఏమందంటే నీకు జాబ్ లేదు, మా ఇంటికి పెళ్లికి ఎలా ఒప్పుకుంటారు అంది. కరెక్టే కదా, రియాలిటీ మాట్లాడింది. ఓకే జాబ్ లేనప్పుడు నన్ను ఎందుకు ప్రేమించామన్నా? నేను ప్రేమకి జాబ్ కి ఏం సంబంధం అని ఉంటది, ప్రేమకి జాబ్ కి ఏం సంబంధం అని ఉంటది. అలా ప్రేమ మనసుది, పైసా జేబుది, అదే అని ఉంటది కదా. డైలాగులు ఇవే అయి ఉంటాయి, మాక్సిమం ఇవే ఉంటాయి. అందరికి కాదు కూడా అందరు అట్లా. ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు గుర్తురారు, పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు గుర్తు వస్తారు? ఒక అమ్మాయిగా మీరు చెప్పండి ఆ విషయం. మీరు అమ్మాయే కదా. నేను అమ్మాయినే కానీ నాకు ఇన్ని స్టోరీలు లేవు. నాకున్న స్టోరీలో స్టక్ అయి ఉండేదాన్ని ఒకవేళ ఉండుంటే. ఓకే మీరు యాజ్ ఒక అమ్మాయిగా చెప్పండి. చెప్పు. ప్రేమించేటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు గుర్తురారు, పెళ్లి చేసుకునేటప్పుడు తల్లిదండ్రులు ఎందుకు గుర్తు వస్తారు? ఇప్పుడు ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకుని వచ్చేది ఎక్కడికి? నీ ఇంటికి, అవునా? ఆ ఇంటిని వదిలి ఇంటి రావాలి అన్నప్పుడు నిన్ను నమ్ముకొనే రావాలనా? అమ్మా నాన్న కూడా కావాలి. అదే నువ్వు అమ్మా నాన్నను వదిలేసి వస్తావా? ఒకవేళ నువ్వు కూడా అమ్మా నాన్నను వదిలేసి వస్తాను అంటే అది జెన్యూన్ అని ఒప్పుకో. ఆ అమ్మాయి అయితే అమ్మా నాన్న వదిలేసి రావాలి. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకో, అమ్మా నాన్న పంపిస్తే ఒక ఇంటికి వస్తుంది. లవ్ మ్యారేజ్ అనుకో, తెగించి నిన్ను వదిలేసి ఇంట్లోకి రావాలన్నప్పుడు నీ సైడ్ కూడా ఎంతో ఉండాలి కదా. నువ్వు మాత్రం ఇంట్లో సేఫ్గా ఉంటావు, మరి ఆ అమ్మాయిని వాడు చూసుకోవాలి. నువ్వు ఇచ్చే ప్రేమ అమ్మా నాన్న ఇచ్చిన ప్రేమను మించిపోతుందా? పోదు. ప్రేమించినప్పుడు వేరు, ప్రేమించే ముందు వేరు, పెళ్ళి తర్వాత వేరు. నీ లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, బాధ్యత మారుతుందే తప్ప లైఫ్ ఒకేలా ఉంటుంది. కానీ అమ్మాయి అమ్మ అవుతుంది, అత్తమామ అవుతుంది, అన్నీ అవుతుంది. డిఫరెంట్ ఉంది కదా. నానమ్మ అవుతుంది, అమ్మమ్మ అవుతుంది, మరి డిఫరెంట్ ఉంది కదా. సో మరి ఆ అమ్మాయికి అమ్మ నాన్న కావాలి కదా అని ఆలోచించి ఉంటది. ఓకే నేను చెప్పేది ఏంటంటే సైలెంట్ అయిపోయినావు. మీరు చెప్తున్నారు యాజ్ నేను మా పిల్లకి అడగాలనుకున్నా. చాలా మంది అమ్మాయిలు కూడా ఇదే క్వశ్చన్ అడిగా, ప్రేమించినప్పుడు మీకు ఎందుకు తల్లిదండ్రులు గుర్తున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకు గుర్తు వస్తారని. యాజ్ ఏ మీకు కూడా అడుగుతామని అడిగాను. ఎవరు కూడా పర్ఫెక్ట్ చెప్పలేదు. నేను అంత ఏదో పనులు చెయ్య. లవ్ పెళ్ళి అంటే నేను మా ఇంటికే పోతా, లవ్ వద్దంట నేను. ఓకే సో అది మ్యాటర్. సో మధ్యలో ఈ అమ్మాయిలు వచ్చినాయి. ఈ అమ్మాయిలు ఏంది కోపంతో ఆ అమ్మాయికి కోపం రావాలని వీడియోలు చేసినావు. ఓకే మా పిల్లల మీద కోపంతో కొందరు అమ్మాయిల మీద ట్రోల్స్ వీడియో చేసేవాడిని. ఎందుకంటే తిను మళ్ళీ నా లైఫ్ లోకి రావాలి, వేరే వాళ్ళతో చేస్తే బాధపడాలని. అయితే బై మిస్టేక్ లో వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఒక్కొక్క వీడియో మిలియన్స్ లోకి ఇలా వెళ్ళిపోయాయి, ఫుల్ కామెడీ కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మా పిల్ల కొంచెం పెరిగాయి కదా, ఫాలోవర్స్ పెరిగాయి, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే జాబ్ లేకపోయినా లైఫ్ లో ఎందరో ఆయన సక్సెస్ అవుతాడేమో, ఎందుకు వదిలేయడం, ఇంతవరకు లవ్ చేసాం, మళ్ళీ కొంచెం కనెక్ట్ అవుతామని కనెక్ట్ అయింది. సో మా అబ్బాయి ఫస్ట్ మెసేజ్ చేసినావా? అమ్మాయి మెసేజ్ చేసింది. రీచ్ పెరుగుతుంది కదా, మనం ఇలా అవుతుంది కొద్ది అమ్మాయి ఇలా వచ్చేస్తుంది. ఇక్కడే అమ్మాయిలు ఇజ్జత్ తీసేది. అయితే అమ్మాయి మళ్ళీ వచ్చింది. అంటే నేనేమనుకున్నా అంటే తను తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చిందేమో అనుకున్నా. కానీ నేను ఇంకో విధంగా ఆలోచించలేకపోయినా. నేను అవుతున్నా కదా అందుకు వచ్చిందేమో అనుకోలే. తర్వాత ఏమైందంటే ఒక వీడియో చేశాను, ఒక అమ్మాయి మీద చేశాను ఒక వీడియో. అది ఏమైందంటే అమ్మాయి వరకు వెళ్ళింది. అమ్మాయి వెళ్ళాక అమ్మాయి ఒక మెసేజ్ చేసింది ఏంటంటే, ఇలా ట్రోల్ చేయొద్దు ప్లీజ్, మాకు వీడియోలు చేయడానికి ఇంట్లో ఒప్పుకోరు, అలాంటిది మేము వీడియోలు చేస్తాం కష్టపడి, కానీ మీరు ఇలా ట్రోల్ చేయడం వల్ల మళ్ళీ ఇంట్లో ఆ వీడియోలు చూసి మాకు పూర్తిగా వీడియోలు చేయొద్దు అని చెప్తూ ఉంటారు అంది.
సో నాకు బాధ అనిపించింది, నిజమే కదా అమ్మాయిలకి ఫ్రీడమ్ అసలు ఎవరి ఇంటి వాళ్ళు వీడియోలు చేయడానికి కూడా. సో అలాంటిది మనం మన వేలో చేసుకోకుండా వాళ్ళ మీద ట్రోల్ చేస్తూ వాళ్ళని బాధపడడం వల్ల వాళ్ళ ఇంటి కూడా వాళ్ళకి ఉన్న ఒక్క ఛాన్స్ కూడా పోగొట్టినట్టు ఉంటుంది నా వల్ల అనేసి ఆ తర్వాత నుంచి అమ్మాయిల మీద ట్రోల్స్ వీడియోలు చేయడం మానేశాను. ఆ తర్వాత నా సొంతంగా ఏవో చేసుకోండి, వెళ్తే వెళ్ళే లేకపోతే లేదు. ఓకే, అలా స్టార్ట్ చేసి ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ అమ్మాయి నీతోనే ఉందా? ఫైనల్ గా అమ్మాయి నాతోనే ఉంది. నేను ఉంటదా పోతుందా? ఇంకా తనకే తెలుస్తుంది ఉంటుందా పోతుందంటే, ఇంకా సస్పెన్స్ లోనే ఉంది. మీరు ఏంట్రా ఇంటర్వ్యూలని లవ్ స్టోరీకి యూజ్ చేసుకుంటుర్రా? మీడియాని మొత్తం మీ చుట్టూ తిప్పుకుందాం అనుకుంటుర్రా? ఏమనుకుంటున్నారు? ఒక ఇంటర్వ్యూలోనేమో విడిపోయింది, ఇంకో ఇంటర్వ్యూలోనేమో వచ్చింది, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఏం చేస్తుంది? ఇంకా ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు కదా ఇద్దరు కలిసే ఉన్నాం. నేను చెప్పే వచ్చావా? అమ్మాయికి చెప్పే వచ్చాను, ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చూస్తుంది. చూసి దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఉండాలా పోవాలా అని చెప్పి. ఇంకో సస్పెన్స్ ఏంటంటే అమ్మాయికి నేను ఎంతమంది లవ్ చేశానని తెలియదు, అయితే పోయినట్టే, ఫిక్స్ అయిపో. ఎందుకు పోతుంది? పోయినట్టే, ఇంకా మళ్ళీ గొడవ ఏదో స్టార్ట్ అవుతుంది. ఓకే, దానికి ఏముంది, అదే నన్ను అర్థం చేసుకుంటా. ప్రాబ్లం లేదనుకుంటావు. 30 అమ్మాయి అయితే ఎవరో ఉన్నారు ఈ భూమి మీద, చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. చూడండి, మీకు ఒక మంచి కాన్సెప్ట్ వినండి. ఒక నోట్ బుక్ ఉంది, అందులో 100 పేజెస్ ఉన్నాయి. నీకు అందులో ఒక పేజీ బాగా కనెక్ట్ అయింది, అందులో మంచి సబ్జెక్ట్ ఉంది అనుకున్నావు. నువ్వు ఆ ఒక్క పేజీని నువ్వు రోజు చదువుతూ ఉండడం వల్ల బై మిస్టేక్ ఆ పేజీ చిరిగిపోయింది. సో ఆ పేజీ చిరిగిపోయింది, నోట్ బుక్ మొత్తం చదవడం మానేస్తావంటే ఆ నోట్ బుక్ లో ఇంకా చాలా పేజెస్ ఉన్నాయి, అందులో ఏదో ఒక పేజీ దీనికన్నా బాగా కనెక్ట్ అవుద్ది, ఇంకా బాగుండొచ్చు మంచి సబ్జెక్ట్. సో ఎవరో ఒక అమ్మాయి వచ్చి అట్లా ఒక 80 ఏళ్ళ దాకా పేజీలు తిప్పుకుంటేనే సో మనకు అయిపోతుంది. మనకు నచ్చిన చాలా పేజీలు చదివాను కదా, చాలా చూసి ఉంటున్నప్పుడు. రోబో కాదు, ఏంది ఆ సినిమా, రామ్ చరణ్ది ఆరెంజ్. యాక్చువల్లీ నేను రామ్ చరణ్ ఫ్యాన్. ఆయన చచ్చిపోతున్నాడు. యాక్చువల్లీ నేను రామ్ చరణ్ ఫ్యాన్. అక్కడ మొదలైంది, ఆ సినిమా చూసాకే అందరు కనెక్ట్ అయినట్టున్నారుగా. నైస్ అమ్మా. అలా ఆ సినిమా చూసి ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావా? సో మనతో చెప్పా కదా ముందే, మనతో లైఫ్ లాంగ్ 80 సంవత్సరాలు ఉండాలంటే 80 పేజీలు చదువుతా అంటావులే నువ్వు, కానీ ఓకే తప్పులేదులే. సో వీడియోలోకి ఏమైనా డబ్బులు వస్తున్నాయి? ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నావా? ఇన్స్టాలో ప్రమోషన్స్ వస్తుంటే మనీ ఒక 2000-3000 ఒక్కొక్క వీడియోకి ప్రమోషన్స్. యూట్యూబ్ లో అయితే రీసెంట్ గా ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇంకా మనీ ఏం రావడం లేదు. రెవెన్యూ చూపిస్తుంది, ఇంకా వస్తాయని. సో వెయిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు తర్వాత మళ్ళీ నిజంగా ఇప్పుడు జెన్యున్ గా అమ్మాయి నీతో ఉన్నా కూడా నువ్వైతే నమ్మకం పెట్టుకోవా? ఇంకా నమ్మకం పెట్టుకోవడం అంటే అమ్మాయి ఫేమ్ కోసం డబ్బు కోసమే వచ్చింది అనుకుంటా? లేదు, అమ్మాయి నన్నుగా ప్రేమించింది. ఈ లవ్ స్టోరీలో తను నేను లవ్ చేసుకుని ఇప్పటికి ఒక 8 years మా లవ్. 8 years లోనూ తనకు తెలియకుండా మధ్యలో గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో ఎలా అంటే మా స్కూల్లో లవ్ స్టోరీ, తను కొన్ని రీజన్స్ వల్ల వేరే దగ్గరికి వెళ్ళిపోయింది, చాలా దూరంగా, వైజాగ్ చదువుకుంటూ ఉండేది, నేను స్కూల్లో ఉండేవాడిని. ఈ మధ్యన గ్యాప్ వచ్చింది ఒక 5 years. ఈ 5 yearsలోనే ఈ 20 మొత్తం ఫిలప్ చేస్తాను వీళ్ళందరినీ కూడా. సో నేనేమనుకున్నా అంటే తను నా నుంచి దూరం వెళ్ళిపోతాను, నన్ను లవ్ చేయడం లేదు అనుకున్నాను నేను. నన్ను మరి లవ్ చేయడం లేదేమని. కానీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే తను ఎక్కడి నుంచి స్కూల్లో నన్ను ఎంత లవ్ చేసిందో అక్కడికి వెళ్ళి ఎంత గ్యాప్ వచ్చినా కూడా తను నన్ను అలానే లవ్ చేసింది. నేనేమనుకున్నా అంటే తను నన్ను మర్చిపోయింది అనుకుని ఈ గ్యాప్లో అందరిని ఫిలప్ చేసుకుని వెళ్ళిపోయాను. తర్వాత నేను తెలుసుకున్నా తను ఇంకా నన్ను లవ్ చేస్తుందని. తర్వాత వీళ్ళందరినీ కూడా స్టాప్ చేస్తాను, అక్కడ క్లోజ్ చేశాను అన్నీ కూడా ఏం తెలియకుండా. సో అంతమంది అమ్మాయిని లవ్ చేశానంటే తప్పేం లేదు, వాళ్ళందరూ కూడా కరెక్ట్గా లేరు నాతో. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, నన్ను లవ్ చేస్తూ వేరే వాడిని లవ్ చేసేవాళ్ళు. పాస్ట్లో ఇంకోటి ఉన్నా, నాతో ప్రజెంట్లో ఈ టైప్లో, మళ్ళీ ఇంకోడు ఈ టైప్లో. అందరూ అలా చేయడం వల్ల నేను ఎంతమంది లవ్ చేశాను. ఒకటే చెప్తాను, ఒక అమ్మాయి మనతో మన లైఫ్లో మంచిగా ఉంటే వేరే అమ్మాయి రాదు మన లైఫ్లోకి. తను మంచిగా రాకపోతే నేను ఇంకో అమ్మాయి వస్తుంది. సో అంతమంది నువ్వు కూడా కరెక్ట్గా ఉంటే ఆ అమ్మాయి కూడా అట్లనే ఉంటుంది కదా. ఆ అమ్మాయి లైఫ్ లో కూడా వేరే అబ్బాయి రాడు కదా, మరి నువ్వు కరెక్ట్ లేనప్పుడే కదా ఆ అమ్మాయి లైఫ్ లో ఇంకో ట్రాక్ వచ్చేది. ఓకే, ఇట్లా మాట్లాడద్దు కదా, అబ్బాయి హట్ అవుతాయి. అటు తిరిగి మా అబ్బాయి మీద తోస్తారు తప్పు. అబ్బాయిలు అమ్మాయిలని కాదు, నీ వేలో నువ్వు చెప్తున్నావు, అమ్మాయి వేలో నేను చెప్తున్నా ఏదో. సో ఈ నిజం ఇప్పుడు నేను ఎవరు కూడా చెప్పలేదు ఎంతమంది లవ్ చేశానని. సో ఎప్పటికైనా చెప్పాలి అనిపించింది, చేపిస్తాను అంతే. ఇంకా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పినావు, ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. బేసిక్ గా నీకు మీ ఇద్దరికి కూడా ఇంటర్వ్యూలు ఏమైతున్నాయి అంటే ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకోవడానికి, మీ లవ్ స్టోరీలను సెట్ చేసుకోవడానికి పనికొస్తున్నాయి. అన్ని ఇంటర్వ్యూలు కూడా నా నుంచి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్, అటు నుంచి రావడం కదా, అంతే. ఇటు నుంచి రియాక్షన్ ఫోన్ చేస్తా, నంబర్ చెప్పు, ఫోన్ చేస్తా. భయపడతావు ఏంటారు, నంబర్ చెప్పు, ఫోన్ చేస్తా. అమ్మాయి అంటే అది కూడా ఇంటర్వ్యూ అయిపోతుంది. అమ్మాయి అంటే ఫస్ట్ లో నాకు భయం ఏమీ లేదు, కానీ ఇప్పుడు అమ్మాయి అన్న చాలా భయం. ఎందుకు అంటే ప్రేమ ఎక్కువ పెరిగిపోయింది కదా, ప్రేమ ఎక్కువ ఉన్న దగ్గర భయం కూడా ఉంటది. ఇలా కవర్ చేసాం, ఇలా కవర్ చేయడం కాదు. ఓకే, కెమెరా ఎలా పోయింది? కెమెరా అంటే ఇక్కడ కృష్ణగాంధీ పార్క్ దగ్గర ఒక వీడియో చేద్దామని వచ్చాం, స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం, పక్కన బైక్ మీద పెట్టాం కెమెరా. మేము ఇక్కడ స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, దాని గురించి పెద్దగా అబ్జర్వేషన్ చేయాలి ఎవరు కూడా. సో తర్వాత చూసేటప్పుడు క్యామ్ లేదు, బైక్ లేదు అక్కడ. బైక్ ఓకే,
అక్కడ పక్కన చుట్టుపక్కల అన్ని దగ్గర చూసాం సీసీ ఫుటేజ్ ఏమైనా కనిపిస్తుందేమో చెక్ చేస్తారేమో. సో ఎవరు హెల్ప్ చేయలేదు మనకి. ఇంకా క్యామ్ గురించి ఇంకెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. అమ్మాయిల గురించి ఆలోచించలేదు నువ్వు. అంతమంది చెల్లిపోయారు క్యామ్ అంతా. సో క్యాంప్ అవడం కూడా ఒక విధంగా నాకు చాలా మంచి జరిగింది. అది ఎలా అంటే నా వల్ల ఎవరో బయట వాళ్ళు ఎవరో తెలుసుకోగలిగాను. ఇక్కడ హైదరాబాద్ వచ్చి వీడియోలు చేస్తున్నప్పుడు చాలా మంది కాంటాక్ట్ అయ్యేవాళ్ళు, బ్రో వీడియో చేయమా అది ఇది అనుకుని. నేనేమనుకునేవాడిని అంటే నా కోసం వస్తున్నారు, వాళ్ళ కోసం వస్తున్నారు ఏమో అనుకున్నానండి. అంటే వీడియో చేయడానికి ఈ టైప్లో రోజు ఫోన్ చేసి బాగా క్లోజ్గా ఉంటాయి. కానీ నాకు తర్వాత అర్థమైంది నా దగ్గర క్యామ్ ఉందని, వాళ్ళకి మంచి క్వాలిటీ వీడియోస్ వస్తాయని నాతో వస్తున్నారు. క్యామ్ పోయాక అర్థమైంది మనోడు ఎవడో బయట ఎవడనేసి. ఓకే. సో మన నుంచి ఏదో ఒకటి పోతేనే మనకు అర్థమవుద్ది, ఏదో ఒక కష్టం వస్తేనే మనోడు ఎవడో బయట ఎవడో. నీకు 22 మంది అమ్మాయిలు పోయినా కూడా నీకు ఆ విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. సో నేను ఎంతమంది అమ్మాయిని లవ్ చేసినా అలా అంతమంది చూపించిన ప్రేమ అంతా కూడా ఈ ఒక్క అమ్మాయి చూపించింది. వద్దురండి స్టోరీకి దండం తండ్రి, నువ్వు మారవు. ఇంకా ఫ్రెండ్షిప్ గురించి చెప్పు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్ కాలేజ్ ఒక్కో దగ్గర ఒకరు ఉంటారు కదా. సో వీడియోస్ పరంగా వీడియోస్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, చూపించి. 2 చీరలేరా? హాయ్ అండి. హాయ్ అక్క. మీ పేరు? విష్ణు. విష్ణు. రాముడు అనుకున్నాను, ఈయన కూడా విష్ణు. ఓకే. విష్ణు కృష్ణ. ఓకే. ఎలా ఉన్నావు? మీది ఎక్కడ ఊరు? మాది వీళ్ళ పక్కనే కొంటూరు అని ఒక విలేజ్ ఉంటది, ఆ పక్కనే మాది. ఓకే. అన్ని అంటించేసాడా అమ్మాయిలు అవి అవన్నీ? నేను అంటించుకున్నా బేసిక్ కాదంటే. అంటించుకో. ఈయన గర్ల్ ఫ్రెండ్ లేదా? ఈయనకి లేదా లవ్ స్టోరీ? పాస్ట్ లో ఉండేవి చాలా. చాలా ఏం కాదు. ఎన్ని? ఆయనకు 22 అంటే నీకు 11 స్టోరీలు ఉన్నాయి. లేకపోతే ఇద్దరు షేర్ చేసుకునే వాళ్ళు, అరే నువ్వు ఈ అమ్మాయి నువ్వు ఈ అమ్మాయి రాని? లేదక్క. లేదు, అంతా మారిపోయాం. అదంతా కరోనా ముందు, కరోనా తర్వాత నేను చాలా చేంజ్ అయిపోయాను. ఇంజక్షన్ వేసాక చాలా చేంజ్ అయిపోయాను. అమ్మాయిలకు దూరంగా ఉండండి. ఇంజక్షన్ వేయించుకున్నారా? కరోనా రావద్దని వేయించుకున్నారా? తర్వాత నేను చాలా చేంజ్ అయిపోయాం. ఓకే. ఒకటే అమ్మాయి ఆడికి కూడా తెలిసిన లవ్ స్టోరీ గురించి, అమ్మాయి గురించి అడుగుతా. భయం వేస్తుంది అక్క. ఏమని? రేపు పొద్దున్న అమ్మాయికి పెళ్లి అయిపోతే ఈ హ్యాపీనెస్ అక్కడే ఉంది. నిజంగా చెప్పాను, చూస్తుంటాను కదా, కొంచెం ఏదైనా గొడవ పెట్టుకుని వస్తారు, వీడికి ఫోన్ పట్టుకొని ఏ ధ్యాసలో ఉంటాడు కూడా నాకు తెలియదు. కానీ మీరు మాటలు వింటుంటే అంత సీరియస్ గా ఉన్నాడని అనిపించట్లేదు కదరా? ఎందుకంటే ఇక్కడ అలా చెప్తున్నాడు ఇంటర్వ్యూ కదా కెమెరా ముందు. తర్వాత నాకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి, ఏంటి కలిసి చేస్తున్నాము, రేపు పొద్దున్న అమ్మాయి పెళ్ళి అయిపోతే ఏంటి పరిస్థితి అనుకుని ఆలోచిస్తుంటే, ఇక్కడ ఇద్దరం కదా, ఇద్దరు ఫ్యూచర్లు ఇక్కడ, అది నాకు కొంచెం భయం వేస్తుంటది. అప్పటికి చెప్తుంటే లేదురా నేను లైట్ తీసుకుంటా తర్వాత అంటాడు. నేను మళ్ళీ చూసేసరికి మళ్ళీ అది ఏంట్రా బాబు నాకే అర్థం కాదు ఒక్కొక్కసారి. ఎందుకంటే ఇప్పుడు ఇందాకనే అన్నాడు కదా, మ్యారేజ్ కోసం వచ్చేమంటే ప్రేమించేటప్పుడు గుర్తుకు రారు, ప్రేమించినప్పుడు గుర్తొస్తారు, మ్యారేజ్ అంటే గుర్తొస్తారు అది అని చెప్తారు. సో ఆ అమ్మాయి వస్తుందా? నిజంగా వస్తుందా? నీకు అనిపిస్తుందా వస్తుందా అని? నాకైతే రాదు. నాకు అనిపిస్తుంది రాదని. ఇంకేదైనా బెటర్ గా ట్రై చేసి చూపిస్తే వస్తుందేమో అనిపిస్తుంది. సో ఒకటి 20 సంవత్సరాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేస్తుంది అనుకో, తెచ్చేసుకుంటావా? ఎట్లా చేస్తావు? ఎట్లా చేస్తానంటే మీ తమ్ముడు ఇప్పుడు నీకు ఇప్పటిదాకా నీకోసం పంపిండు, రేపటి నుండి అది నాకు కూడా పంపాలనా? పంపేస్తాడు. దానికి అన్న మీద ప్రేమ అంటే అప్పుడు ఆ అమ్మాయి హ్యాపీగా ఉంటుందా? మరి ఉండదు కదా. సో నాకు మొబైల్ రిపేరింగ్ కూడా నేర్చుకున్నా, షాప్ కూడా పెట్టా తన కోసం. మీకు చెప్పిన తన గురించి ఎవరెవరో ముందు లేని పని చెత్త గురించి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 20 మంది అమ్మాయిల గురించి చెప్పా కదా. తన లైఫ్ లోకి వచ్చాక చాలా అంటే చాలా మారిపోయాను. ఎలా అంటే నేను ఎంతమంది అమ్మాయిని చూసేటోడిని కూడా ఇంకే అమ్మాయిని కూడా చూడడం మానేసాను. తన కోసమే అనుకోను, ఎక్కడితో చాలు ఇదంతా అనేసి. తన కోసం మొబైల్ రిపేరింగ్ నేర్చుకున్నా, షాప్ పెట్టాను. అంతా అయిపోయాక తను కూడా ఏంటంటే, షాప్ అంటే నీకు అవ్వదు, నీకు జాబ్ ఉంటేనే మా ఇంట్లో జాబ్తో ప్రతిదీ జాబ్తో కంపేర్ చేస్తూ ఉంటుంది. ఏమంటే మనీ తెచ్చి మంచి చూసుకుంటారు లేదని కావాలి. ఈ రోజుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే, ప్రేమ పవిత్రమైనది, ప్రాణం విలువైనది. మీరు చూపించే ఒక నిర్ణయం వల్ల ఇద్దరు ప్రేమికులు కలిసి ఉండాలన్నా మీరే, విడిపోవాలన్నా మీరే. కొందరు ప్రేమ పోయిందని రాంగ్ డిసిషన్ తీసుకొని సూసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉంటారు. అందువల్ల ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి బాధపడాల్సి వస్తుంది. కాబట్టి పెద్ద మనసులు ఒక మంచి మనసుతో ఇద్దరు ప్రేమికుల్ని కలపాలని అనుకుంటాను నేను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఇంటర్వ్యూని ఇట్లా వాడుకుంటాను. ఆ ఇంటర్వ్యూ మా మామయ్య చూస్తే ఆ నాన్న నేను చెప్పింది చెయ్యాలని అనుకుంటాను. మామ. ఓకే. మరదళ్ళు ఉన్నారా? మరదళ్ళు అంటే ఎవరికి? మా పిల్ల చెల్లెలు. మరదళ్ళు అంటే ఎవరికి అంట? నీకే అదే మీ పిల్లకి చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఉందా? ఆమె బాగుంటది. ఫస్ట్ లో అక్క ఎందుకు చూసాను, చెల్లి చూసాను బాగుంది అనిపించింది చాలా సార్లు. మరి ఏం చేస్తాను, ముందు అక్క కనిపించింది. ఓకే.
ఇప్పుడు చూసిన తర్వాత పర్మనెంట్ కట్ అయిపో భయం వేయట్లే నీకు? భయం ఎందుకు, తను ఎలా కన్విన్స్ చేయాలి అవన్నీ కూడా నాకు తెలుసు. ఆ ట్రిక్స్ అన్ని తెలుసు. ఎన్ని ఇయర్స్ లవ్ స్టోరీ? చెప్పా కదా మాది 8 years అవుతుంది. 8. ఓకే, 8 years. అయినా పోతుందనే అనుకుంటాను. సో పోదు, తను లేకుండా నేను ఉండలేదు, అదే నేను లేకుండా అమ్మాయి ఉండలేదు. తను లేకుండా నువ్వు ఉండగలవా మరి? ఉండలేను. ఓకే, క్లారిటీ ఉంది. ఈయన లవ్ స్టోరీ చెప్పా, ఆయనకు ఉందా ఏమైనా లవ్ స్టోరీ? మా వాడికి లవ్ స్టోరీలు అంటే పెద్ద స్టోరీ, అది ఇప్పుడు 50 నిమిషాలు అయిపోద్ది. మా వాడు లవ్ స్టోరీ గురించి ఏది మాట్లాడకూడదు. సో మీరు నన్ను ఇప్పటివరకు అన్నారు కదా ఒక అమ్మాయిని సింపుల్ తీసుకుందామని. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఒక అమ్మాయి అనుకుంటాడు. అది బాధ ఎలా ఉంటుంది అంటే నైట్ నిద్ర పట్టదు, అన్నం కూడా తినబోద్దు. అందరు కూడా ప్రేమిస్తూ ఉంటారు ఒక అమ్మాయి నెక్స్ట్ అమ్మాయిని, కానీ ఏదో ఒక అమ్మాయి గట్టి కనెక్ట్ అవుతుంది. ఆ పెయిన్ ఎలా ఉంటుంది అంటే తీసుకోలేము, చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. నైట్ నిద్ర పట్టదు. కొన్నిసార్లు ఈ ఫ్రెండ్గా చెప్పాను అమ్మాయి గురించి, తను మంచి అమ్మాయి, చాలా మంచిగా చూసుకుంటుందిరా, నాకు తనతో లైఫ్ బాగుంటుంది, తను అది అనుకుని. సో మళ్ళీ వీడికి ఇంకోసారి చెప్పలేను కదా తను మోసం చేసిందిరా అది అనేసి. సో వీళ్ళు ఎలా అనుకుంటారు అంటే పిచ్చోడ్లా చూస్తారు, చెప్తూ ఉంటాడు, వాగుతూ ఉంటాడు అనేసి. కానీ ఒకటి బాధ ఒకటి తెలియదు. తెలుసురా నాకు. తాగుతాడా? తాగడు. ఎప్పుడన్నా పిల్ల వేయిందని చెప్పి తాగిందా? లేదు. తాగడం అలవాటు లేదు కదా. ఓకే, పిచ్చి అలవాట్లు ఏం లేవు, అన్ని మంచి అలవాట్లే. ఓకే, వీడియోస్ గురించి చెప్పండి. మీరిద్దరైనా వీడియోస్ చేసేది యూట్యూబ్లో? సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? ఎడిటింగ్ అంతా ఎవరు? మేమే చేసుకుంటాం ఇద్దరం కలిసి మొత్తం. ఇప్పుడున్న ఫోన్స్ తోని చేస్తున్నారు. ఓకే, రీచ్ అవ్వనప్పుడు ఎప్పుడైనా బాధేసిందా? అంటే అనుకున్న రీచ్ రావట్లేదు ఏంటని ఏమన్నప్పుడు బాధపడ్డారా? అనుకొని చేసిన దానికి పెద్ద రీచ్ ఉండేది కాదు, సడన్ గా ఏదో చేసినప్పటికి అది వెళ్తుంది. ఓకే, ఒక అమ్మ వీడియో చేసాము, అది మేము అసలు అనుకోలే. ఒక గొడవ అయింది పార్క్ లా, మేము దాన్ని డిస్టర్బ్ అయిపోయి ఇంటికి వచ్చేద్దామని వచ్చినాం. సో సడన్ గా సరే ఏదో ఒకటి చేద్దాం ఇక్కడ అనుకుని చేసేసరికి అది చేసాం, బాగానే వచ్చింది. మేము అప్పటికే అది 15 నిమిషాలు వచ్చింది. ఎవరు చూస్తారు అనుకోని నేను ఎడిటింగ్లో 5 నిమిషాలు తీసేసిన, కానీ అదే వెళ్ళింది. మేము తర్వాత అనుకున్నాం అరే అది కూడా ఉంచుంటే బాగుండేదేమో అని. ఓకే, మీ ఇంట్లో తెలుసా లవ్ స్టోరీ మొత్తం? మా ఇంట్లో లవ్ స్టోరీ మొత్తం తెలుసు, కానీ వాళ్ళకి కూడా ఇదంతా కూడా ఒక కెమెరా ముందు ఇప్పుడు మనం సెటప్ ఎలా చేస్తామో వాళ్ళందరూ కూడా అలానే అన్నట్టు కలరింగ్ ఇచ్చావు. సో నేను ఎప్పుడు గురించి ఇంటర్వ్యూలు అన్నింటిలో ఆమె గురించి చెప్తుంటే వాళ్ళు ఏమనుకుంటారు, స్క్రిప్ట్ అనుకుంటున్నాను. పాపం వాళ్ళకి తెలియడం, షూట్లో వాళ్ళకి తెలియడం నిజమనేసి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఇది కూడా స్క్రిప్ట్ అనుకుంటారా? ఇంకా వాటన్నింటికి పులి స్టాప్ అని చెప్తావా? ఇది ఇంక తెలియదు, ఇంకా ఫుల్ స్టాప్ ఎక్కడ ఉందండి నా లవ్ స్టోరీకి, లైఫ్కి. సో ఏదైనా చెప్పాలనుకుంటే తను అమ్మాయి నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసేది. నువ్వు ఫ్యూచర్లో మంచి యాక్టర్ అవ్వాలి, నా డ్రీమ్ యాక్టర్ అని తను తెలుస్తాను అన్నీ చెప్తూనే ఉన్నాడు, డే బై డే అప్డేట్స్, ఏదో ఒక విధంగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళాలని. సో తను ఏం చెప్పేదంటే నువ్వు నా లైఫ్లో నేను నీ లైఫ్లో ఉన్నా లేకపోయినా నువ్వు అనుకున్నా సాధించాలి, ఎందుకంటే నీకు నాకన్నా ముందు యాక్టర్ అవ్వాలని డ్రీమ్ ఉంది. సో నీకు ఏ విధంగా నీకు ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయను. నేను ఇంకా నాకన్నా అమ్మాయి చాలా క్లారిటీగా ఉంటుంది, అమ్మాయి చాలా మంచిదే ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఓకే మీరు మధ్య డిస్టర్బ్ చేయదు. ఓకే ఎలా అంటే తనకి నేను ఫోన్ చేస్తే బిజీ వస్తూ ఉంటది. బిజీ వస్తే తను ఇంకా అబ్బాయితో మాట్లాడుతుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ అమ్మతో మాట్లాడచ్చు కదా, వాళ్ళ చెల్లితో మాట్లాడచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, లేదా ఇంకేదో పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఎవరికో షేర్ చేసుకోవచ్చు. కానీ నేనేంటంటే బిజీ వస్తే పెద్దగా ఫీల్ అయిపోతున్నాను. బేసిక్గా నేను ఓవర్ థింకర్ అనమాట. ప్రతి చిన్నదానికి పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే నేను వేరే ఒక అమ్మాయితో చెయ్యి పట్టుకొని ప్రాంక్ వీడియోస్ ఏం చేసినా సరే తను సపోర్ట్ చేస్తుంది. బాగా చేసావు కన్నయ్య, ఇంకా మంచిగా చేయి, ఇంకా మంచిగా బెస్ట్ ఇవ్వాలి నువ్వు అని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నేనేమనుకున్నామంటే ఇదేంట్రా ఇంకో అమ్మాయితో నేను కలిసి చెయ్యి పట్టుకుని వీడియోస్ చేస్తూ ఉంటే నన్ను సపోర్ట్ చేస్తుంది. సో తనతో లైఫ్ లాంగ్ నాతో లైఫ్ లాంగ్ అనుకుంటుంది కదా. సో నేను ఏం చేస్తాను తనకెందుకు, మళ్ళీ ఏదైనా ఆ రోజు ఎందుకు అమ్మాయితో వీడియో చేయొద్దానని మళ్ళీ ఏదైనా గొడవ చేస్తాననేసి అలా ఆలోచించిందేమో అనుకున్నా. కానీ తను నన్ను ప్రేమించి నా ఇష్టాన్ని ఏ రోజు కూడా కాదనలేదు. కానీ నేను తనని ప్రేమించే కొద్దీ తన ఇష్టాలన్నీ పోగొట్టడానికి ట్రై చేసేవాడిని. ఎలా అంటే నువ్వు నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి, నా కోసమే అన్నట్టు నేను బిహేవ్ చేసేవాడిని. ఆ 28 అమ్మాయిలు కూడా కోల్పోయింది దీనివల్లే, ఒక మిస్టేక్ వల్లే. తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నట్టు ఈ అమ్మాయి నాకు చూపించింది. తర్వాత చాలామంది లవ్ స్టోరీలో ఎంతమంది లవ్ చేసి ఏదో గిఫ్ట్లు ఇంకా రీఛార్జ్లు ఏవో చాలామంది ఎక్స్పెక్ట్ చేసేవారు. కానీ ఈ అమ్మాయి నాతో ఇంత లవ్ స్టోరీలో ఏ రోజు కూడా గిఫ్ట్ ఆశించలేదు. నెక్స్ట్ ఇంకేం లేదు, నా నుంచి ఏం ఆశించలే. టైంకి తిను, జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు, నువ్వు అనుకుని వచ్చి ఫ్యామిలీకి. నెక్స్ట్ ఏంటంటే నేను ఫ్యామిలీని పట్టించుకునేవాడిని కాదు. తను చెప్తూ ఉండేది అమ్మతో మాట్లాడావా, ఫ్యామిలీకి మంచి టైం ఇవ్వు అన్నీ చెప్పేది. నాకు అప్పుడు అర్థమైంది. నెక్స్ట్ టైం కూడా ఏంటంటే నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతాం రా అంటే రాలేదు. అప్పుడు చెప్పింది వాళ్ళ నాన్న పెయింటర్ అనమాట. నలుగురితో మా నాన్న పనిచేసి తిరగాలంటే తిరగలేడు, మన ఇద్దరం వెళ్ళిపోతే మా చెల్లికి పెళ్ళి అవ్వదు, ఇంకా చాలా చెప్పేది ఫ్యామిలీ గురించి. ఒక ఫ్యామిలీ గురించి ఎంత ఆలోచిస్తుందంటే మరి లవ్ చేసి నా గురించి ఎంత ఆలోచించి ఉంటుంది.
సో అలాంటి అమ్మాయిని వదులుకోకూడదు అనేసి నేను ఎంత ప్రయత్నిస్తున్నా. ఇంకేమైనా చెప్పాలంటే దేవుడిని ఒకటే కోరుకుంటా, ఎందుకు అలా అందరూ చెల్లిపోయారు తెలియదు, ఈ అమ్మాయి అయితే నా లైఫ్ నుంచి వెళ్ళకూడదు, 10th లాస్ట్ వరకు ఉండాలనుకున్నా. 2023 సెప్టెంబర్ నుంచి ఇప్పుడు 24 సెప్టెంబర్ అయిపోయింది, 1 year అవుతుంది. ఇద్దరం గొడవ పడుతున్నాం, బ్రేకప్లో అయిపోతుంది, 1-2 నెలలు మాట్లాడడం మానేస్తున్నాం. కానీ ఈ గ్యాప్లో తర్వాత నేను ఏ అమ్మాయిని కూడా చూడలేదు, తను కూడా ఏ అబ్బాయిని కూడా చూడలేదు. అప్పుడే నాకు అర్థమైంది ఇదే నా నిజమైన ప్రేమని. ఇంతకుముందు ఏమైందంటే గ్యాప్ వస్తారు ఇంకో అమ్మాయిని తగులుకునేవాడిని. సో ఇంకో అమ్మాయిని తగులుకోకుండా తను చూపించిన ప్రేమ అవన్నీ, ఇలాంటి అమ్మాయి నాకు రాదు. ఈ అమ్మాయిని కానీ నేను మిస్ చేసుకుంటే ఇంకో అమ్మాయి, ఇలాంటి అమ్మాయి మరి రాదు ఇంకా నా లైఫ్లోకి అనే ఫీలింగ్ నాలో ఉంది. సో తను మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నా. ఏదో ఒకటి సాధించి యూట్యూబర్ అయ్యి మనీ సంపాదించి అలా నాన్న ఒప్పిద్దామని అనుకుంటున్నా. ఈ జర్నీలో నాకు బాగా హెల్ప్ చేసాడు మా ఫ్రెండ్. ఇంకా నా లవ్ స్టోరీ సక్సెస్ అవ్వాలంటే ఈడి చేతిలో కూడా ఉంది. మీ మామతో మాట్లాడనీక, మామతో మాట్లాడడం కాదు, కలిసి బాగా చేస్తే కదా రీచ్ వస్తుంది, మంచి పైసలు వస్తాయి ఏదని చెప్పి చేసుకోవడానికి. ఓకే దానికి మామతో మాట్లాడనీకి కాదు, వాళ్ళ పేరెంట్స్ తో వాడే మరదలు సెట్ చేయడానిక. ఆల్రెడీ మరదలు ఫిల్ ఆఫ్ అయిపోయింది. ఎవరికి ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా ఉంటారు చెప్పండి? అమ్మాయి ఖాళీగా ఉండదు, అబ్బాయి ఖాళీగా ఉంటాడు. 5th class అమ్మాయికి లవ్ ఉంటుంది, 5th class అబ్బాయి లవ్ ఉంటుంది. బేసిక్ గా నీతో ప్రాబ్లం ఏం తెలుసా? క్వశ్చన్ నీదే, ఆన్సర్ నీదే. అవతలాడు అవసరం లేదు. ఇంకా క్వశ్చన్ అయిందే, ఆన్సర్ అయిందే. నెగిటివ్ నువ్వే, పాజిటివ్ నువ్వే. ఇంకా అవతలాడికి ఛాన్సే లేదు. 2 sides ఆయననే ఉంటాడు. ఇంకా అవతల అందుకే ఆ అమ్మాయికి బోర్ వచ్చింటది పాప, భరిస్తాను. ఇంకా నేను కూడా చెప్తుంటా అప్పుడప్పుడు దాని గురించి. ఒక సైడ్ వాళ్ళ గురించి కూడా థింక్ చేయి, నువ్వే 2 తీసుకుంటూ మరి వాళ్ళేం తీసుకోవాలని వాళ్ళు అదర్ ఆప్షన్ తీసుకుంటారు. సింపుల్. సో ఏ రిలేషన్షిప్ లో అయినా ఒక పాజిటివ్ అయినా కావాలనుకుంటారు, నెగిటివ్ అయినా కావాలనుకుంటారు, అంటే పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారు ఇద్దరు లవర్స్ కూడా. సో నేను చేస్తుంది ఏంటంటే తనకు బాగా డిస్టర్బ్ చేస్తాను. అంతే డిస్టర్బ్ చేసి ఏం చేస్తాను, నువ్వు నాతోనే మాట్లాడు, ఫ్రెండ్స్తో మాట్లాడు, బిజీ రాకూడదు. వాట్సాప్ లో ఆన్లైన్ లో ఉంటే నాకే మెసేజ్ చేయాలి, ఇన్స్టాలో ఆన్లైన్ లోకి వస్తే నాకే మెసేజ్ చేయాలి. సైకోలా ఉన్నావేంట? తను కూడా అదే అన్నది, నీ ప్రేమ నాకు నువ్వు ఎంత ప్రేమ చూపిస్తుంటే నీకు ఇంకెలా అనిపిస్తుంది అంటే నువ్వు సాడిస్ట్ సైకోలా అనిపిస్తున్నావు అన్నట్టు చెప్పేది. సో తనకు అర్థం కావడం లేదు, నేను ఎంతమంది అమ్మాయిని ఎంత ప్రేమించగానే ఏ అమ్మాయి కోసం ఏ రోజు కూడా ఇలా ఫీల్ రాలేదు నాకు. అంత ఎవరిని కూడా అలా అడగలేదు. ఇప్పుడు నిన్ను ఏంటి గొప్ప లవర్ గా చూడమంటున్నావా? ఆరెంజ్ మూవీ లెక్క అదే వరల్డ్ బెస్ట్ లవర్ అను. ఓకేలే చెప్పమని అమ్మాయి ఒకసారి అంటే చెప్పమ్మా నువ్వే నా వరల్డ్ బెస్ట్ లవర్ అని చెప్పేసి ఏదో ఒకటి, నువ్వే నా ప్రపంచం, నువ్వే నా గుండెకాయ ఏదో చెప్తారు కదా, అవి అంటే చెప్పు ఒకసారి. చెప్తారులే ఇంటర్వ్యూ తర్వాత. జబర్దస్త్కి ఎప్పుడైనా వెళ్ళాలనిపించిందా? కమీడియన్ అవ్వాలనుకుంటున్నావా లేదంటే యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే. ఏదో ఒకటి నా ద్వారా ఏంటంటే తను కూడా చెప్తూ ఉంటుంది, మా పిల్లకి నేను లవ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను చిన్నప్పటి నుంచి అనాథ పిల్లలు ఉంటారు కదా, ఏమైనా వాళ్ళ నాడి బర్త్డే అయినా, వాళ్ళ మమ్మీ బర్త్డే అయినా, లేకపోతే తన బర్త్డే, చెల్లి బర్త్డే, ఏమైనా ఫ్రెండ్స్ బర్త్డే ఏమైనా ఫుడ్ డొనేట్ చేయడం అనాథ పిల్లలకి, లేకపోతే బెగ్గర్స్ ఉంటారు కదా వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండేది. సో నాకు బాగా కనెక్ట్ అయింది అక్కడ ఆ విషయంలో. ఆ తర్వాత నన్ను కూడా మంచి చూసుకుంటుంది, మంచి టైం కేరింగ్ అని చూపించేది. సో ఇలాంటి అమ్మాయి లైఫ్ లోకి వస్తే చాలు, ఇంకా ఎక్కడితో చాలు. అరే నీ ప్రమోషన్ ఆపురా ప్లీజ్. లవ్ ప్రమోషన్, లవ్ స్టోరీ గురించే ప్రమోట్ చేసుకుంటాను తప్ప నా క్వశ్చన్ ఏంది యూట్యూబ్ పెడదాం అనుకుంటున్నా, యూట్యూబ్ లో ఎదుగుదాం అనుకుంటున్నావా, జబర్దస్త్ పోతావా అని అడిగిన, మళ్ళా తీసుకొని దానికే లింక్ పెట్టావు. నువ్వు గొప్పోడివి, నిజం చెప్తున్నా. నీ కోపిక ఎక్కువ, నువ్వు జీవితంలో పై స్థాయికి వెళ్తావు, నేను భరిస్తాను కాబట్టి. మా వాడు సైలెంట్ కిల్లర్, నేను ఓవర్ థింకర్. అంటే సైలెంట్ వైలెంట్ అనమాట, ఇద్దరు నీరు నిప్పులు అంటే. నేనేంది డీజిలా పెట్రోల్? సో మీరు చెప్పింది ఏంటో లేదు లాస్ట్ వరకు. సో మంచి యూట్యూబర్ అయ్యి ఎంతో కొంత మనకు వచ్చిన మనీని అనాథ పిల్లలకి, లేకపోతే ఇంకెవరో పూర్ పీపుల్స్ ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నా. ఎందుకంటే మా పిల్లలకి అవంటే ఇష్టం. ఆ తర్వాత నాకు కూడా చాలా అనిపించింది, నేను కూడా ఏదో ఒకటి చేయాలి యూట్యూబ్ నుంచి వచ్చే మనీతో, నా కోసమే కాకుండా ఇలా బయట ఉంటారు కదా వాళ్ళ సంతోషాన్ని కూడా చూడాలని నాకు చిన్న డ్రీమ్ అంతే. ఇంకా యూట్యూబ్ రావాలి, యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నావు, డబ్బులు బాగా సంపాదించాలనుకుంటున్నావు. యూట్యూబర్ అయి మా పిల్లలతో ఒక చిన్న లైఫ్ ఉండదు, ఒక జీవితంతో అక్కడ ఆగిపోవాలంతే. ఓకే. 30th లేదు, 29 ఫైనల్. క్లారిటీ ఇచ్చావురా బాబు. మీది అంటే మీరు ఏం అడుగుతారు? మీది అంటే మీరు సేమ్ దీనికి సపోర్ట్ గా ఉందాం అనుకుంటున్నారా, అదే ఛానల్ కి చేద్దాం అనుకుంటున్నారా? చేస్తాం, అంటే నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. ఓకే. బట్ అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడు కూడా దాని వైపు ఇది లేదు. సో నేను ఎప్పుడు ఏంటనుకున్నానంటే నాకు ఒక పార్ట్నర్ కావాలి, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని దాని నుంచి మనీ చేసుకుని ఎప్పటికైనా ఒక మంచి సినిమా చేసి అలాగా నేను అనుకుంటున్నాను. అంటే డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, అంటే డైరెక్షన్ చేస్తా, యాక్షన్ చేస్తా, నేను సాంగ్స్ కూడా రాస్తా, పాడతాను కూడా, చాలా ఉన్నాయి, నేను ఆర్ట్ కూడా వేయగలను. బట్ ఇన్ని టాలెంట్లలో దేని వైపు వెళ్ళాలనుకుని కన్ఫ్యూజన్ ఉండేది. నీకు అన్నింట్లో ఏది ఇష్టం?
నాకు సినిమా అంటేనే ఇష్టం. అంటే సినిమా డైరెక్షన్ తీయాలంటేనా చేయాలి. లేదంటే చెయ్యాలంటేనా? ఏదైనా ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తా ఒకరిని పెట్టి, సో నెక్స్ట్ చాయిస్ ఏదైనా నన్ను పెట్టి ఎవరైనా చేస్తానంటే నేను యాక్ట్ చేస్తా. సో అలా. ఓకే. సాంగ్స్ రాస్తా, ఏమైనా సాంగ్ రాసుకున్నా? చాలా ఒకటి రాసు. పాడతావా? ఇప్పుడు కెమెరా ముందు కొంచెం వాయిస్ ఇది వస్తుంది. ఏం కాదు, ఒక ట్రై చెయ్యి, చూద్దాం నీ వాయిస్ సెట్ అవుతుందా లేదా. ఓకే ఇన్ని రోజులు నువ్వు అనుకున్నావు కదా టాలెంట్ ఉందని, ఇప్పుడు మేము కూడా చెప్తాం నీకు టాలెంట్ ఉందని. ఓకే వాడతా. ఫెయిల్యూర్ సాంగ్ మేబీ అది లవ్ ట్రాక్. ఈయన కోసం వాడు. ఈయన కోసమా? ఈయన కోసం వాడు, ఈయన లవ్ స్టోరీ కోసం అన్నవాడు. ఓకే. మాటలే ముగబోయే ముమ్మాటికి నువ్వులేవే. మా లిరిక్స్ గుర్తు రావట్లేదు. కాళ్ళు నా కళ్ళు కప్పి వెళ్ళనన్నదే నిన్ను దాటి మనసా తెలుసా ఇది నా మెదడుకు పని బహుశా ఎదలో ఎదకే తెలియని కలవరమొక వైపా కల్లోలం కాదే కంగారే పడకే. బాగా పాడావు, బాగుంది వాయిస్. సరే ఫైనల్ గా మీ ఫ్రెండ్షిప్ గురించి ఒక మాట చెప్పండి. నేను చెప్తా అక్క, ఫ్రెండ్షిప్ అంటే నేను ఇప్పటిదాకా ఏం సాధించలే, బట్ ఒకటి సాధించానంటే ఒక ఫ్రెండ్ని, నేను అదే ఒకటే చెప్తా. ఓకే, ఇప్పటివరకు ఉన్న లైఫ్ జర్నీలో సాధించింది ఒక మంచి ఫ్రెండ్ని. నీ వర్షన్లా? నేను ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కోపం ఎక్కువ. ఆ కోపంలో నాకు నచ్చినట్టే ఆలోచిస్తాను. అవతల పర్సన్ ఏమనుకున్నాను ఆలోచించను. తప్పు నాదో ఆడదో తెలియదు, కానీ నాకు తప్పు కాదు అనుకుంటున్నాను. సో అందువల్ల నేను ప్రేమించిన అమ్మాయితో చాలాసార్లు గొడవపడ్డా. తను నన్ను అర్థం చేసుకుంది కాబట్టి నాతో ఇప్పటి వరకు ఉంది, లేదంటే ఎప్పుడో వెళ్ళిపోయాను. నెక్స్ట్ ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల నా అమ్మాయికి నాకు గొడవ అయినప్పుడు ఆ కోపం వీడి మీద చూపించేవాడిని. సో వీడు కూడా చాలా అట్ట అయ్యేవాడే. నేను ఎప్పటికీ ఒకటే చెప్తాను వీడికి, నేను కోపం వచ్చేటప్పుడు ఏదో కోపం అనేది అనేస్తాను, గొడవ పడతాను. తప్పు నాదని ఎదురు ఎవరిదో ఒకటి కావచ్చు. చివరి వరకు లైఫ్ లాంగ్ ఇద్దరం ఉండాలనుకుంటున్నాం, ఒక పార్ట్నర్గా యూట్యూబ్ జర్నీ చేయాలనుకుంటున్నాం. కాబట్టి తప్పు నాదో నీదో, కానీ ఇద్దరు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి. సో నన్ను అర్థం చేసుకో, ఎప్పుడు నన్ను వదిలేయడానికి ట్రై చేయకు. నేను ఎంత ప్రేమిస్తానో నీకు కూడా తెలుసు. కోపం వచ్చేటప్పుడు అర్థం చేసుకోలేను, ఒకటే మాట చెప్తున్నా. ప్రేమించిన అమ్మాయికి అదే చెప్పాను, యాజ్ ఏ ఫ్రెండ్గా వీడు కూడా అదే చెప్తున్నా. నాతో చివరి వరకు ఉండాలనుకున్న వారు ప్రతి ఒక్కరికి అదే చెప్తాను నేను. నా నుంచి మిస్టేక్ ఉంటుంది, నా నుంచి ఆడి నుంచి ఎవరి నుంచో, కానీ నాకు తొందరగా అర్థం చేసుకోలేను కోపం వల్ల. కోపంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటూ ఉంటా, అన్ని కోల్పోతా. అందుకే 28 మంది వచ్చారు. ఓకే, ఎనీవేస్ ఆల్ ద బెస్ట్. ఇద్దరు కూడా జాగ్రత్త. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైందో ఫోన్ చేసి చెప్పు నాకు తర్వాత. ఆల్ ద బెస్ట్ ఇద్దరికి, మంచిగా చేసుకోండి వీడియోస్, జాగ్రత్త. స్టే హెల్దీ, స్టే హ్యాపీ. సో చూసారు కదండి, బ్రోకెన్ హార్ట్, బ్రోకెన్ బాయ్ మనీ లవ్ స్టోరీ అది. ఇంటర్వ్యూ ద్వారా అమ్మాయి కూడా చెప్తున్నా, నువ్వైతే నిజంగా గ్రేట్ అమ్మాయి, నేను భరిస్తున్నావు అంటే. సో ఇంటర్వ్యూ ద్వారా గొడవలు ఏం పెట్టుకోకురి, నన్నేం తిట్టకురి. సో నెక్స్ట్ వీడియోలో మరో గెస్ట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.